ఫ్రెండ్స్, మనం అనకొండల గురించి విన్నాం, చూసాం. కానీ డైనోసార్ల కాలం ముగిశాక అమెజాన్ అడవులని గడగడలాడించిన ఒక అల్టిమేట్ మాన్స్టర్ ఉంది. దాని పేరు టైనోబోవా. ఇది ఎంత పెద్దదంటే ఒక సాదాసీదా కారు కంటే పొడవు, ఒక మనిషి కంటే వెడల్పు. ఇది గనక ఇప్పుడు ఉండి ఉంటే ఏనుగులను కూడా స్నాక్స్‌లా తినేసేది. అసలీ రాక్షస పాము ఎలా అంతమైంది? ఇది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశముందా? లెట్స్ గెట్ ఇంటు ద మిస్టరీ. గైస్, ఈ పాము గురించి ప్రపంచానికి ఎలా తెలిసింది? 2009లో కొలంబియాలోని ఒక బొగ్గు గనిలో సైంటిస్టులకు కొన్ని భారీ ఎముకలు దొరికాయి. మొదట అవి మొసలివని అనుకున్నారు. కానీ రీసెర్చ్ చేస్తే తెలిసి అది ఒక పాము వెన్నెముక అని. ఆ పాము సుమారు 42-50 అడుగుల పొడవు, 1100 కేజీల కంటే ఎక్కువ బరువుందని తేలింది. అంటే ఒక స్కూల్ బస్ సైజ్ అన్నమాట. సుమారు 6 కోట్ల ఏళ్ల క్రితం అమెజాన్ అడవి ఇప్పుడున్న దానికంటే చాలా వేడిగా ఉండేది. ఆ వేడి వల్లే ఈ పాములంత పెద్దగా పెరిగాయి. టైనోబోవా అప్పట్లో ఎపెక్స్ ప్రిడేటర్, అంటే దాన్ని ఎదిరించే మొగాడు ఆ అడవిలో లేడు. ఇది కేవలం పాము మాత్రమే కాదు, నదిలో ఉండే భారీ మొసళ్లను, తాబేళ్లను వేటాడి తినేది. దీని ఒక్కో దవడలో ఉండే పళ్ళు మన వేలిగోళ్లంత సైజులో ఉండేవి. టైనోబోవాకు విషముండదు, కానీ దీనికున్న పవరేంటో తెలుసా? కన్‌స్ట్రక్షన్. ఇది తన బాడీతో ఒక జీవిని చుట్టేస్తే సుమారు 400 పిఎస్ఐ ప్రెజర్ పడుతుంది. అంటే మీ మీద ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పడితే ఎంత బరువుంటుందో అంత. అది చుట్టేసిన మరుక్షణమే ఎముకలు విరిగి, ఊపిరి ఆగిపోయి ప్రాణం పోతుంది. ఇది నీటిలో గంటల తరబడి నిశ్శబ్దంగా ఉండి తన ఆహారం కోసం వేచి చూసేది. అంత పెద్ద రాక్షసి ఎలా చనిపోయింది? దానికి కారణం వాతావరణం. భూమి మీద టెంపరేచర్ తగ్గడం మొదలయ్యాక అంత పెద్ద బాడీని మెయింటైన్ చేయడం టైనోబోవాకు కష్టమైపోయింది. ఫుడ్ దొరకక, చలికి తట్టుకోలేక ఇవి అంతరించిపోయాయి. కానీ కొందరేమంటారంటే అమెజాన్‌లో ఇంకా ఎవరికీ తెలియని లోతైన చిత్తడి నేలల్లో వీటి వంశానికి చెందినవి ఇంకా బ్రతికే ఉండొచ్చని. అది నిజమైతే ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా! సో ఫ్రెండ్స్, టైనోబోవా గనక ఇప్పుడు బ్రతికి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి.